నీదేనా కోడ్తే దత్తు బైక్ ఆపరా. ఎందుకురా? ఆపమన్నాను కదరా. ఎందుకురా? ఏమైంది? రియా దగ్గర నువ్వెందుకు నిజం చెప్పలేదు? తనెంత గొప్పలు పోతుందో నువ్వు చూసావు కదా. అయినా ఎందుకు ఊరికే ఉన్నావు? మాట్లాడి ఏం ప్రయోజనం రా? అంటే కావాలని ఊరుకున్నావా? అవునరా, కావాలనే ఊరుకున్నాను. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండిరా. ఇందాక చూస్తే ఆస్ట్రేలియాకి వెళ్ళనని కాలేజ్ వాళ్ళతో చెప్పావు కదా. ఇప్పుడు రియా అంత గొప్పలు చెప్పుకుంటున్నా సైలెంట్గా ఉన్నావు. ఏమైంది నీకు? నీకేమైంది? ఎందుకు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు? నువ్వు ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్ళలేదో చెప్పు. నేను క్వశ్చన్స్ అడగడం ఆపేస్తాను. నాకు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ లేదు. దత్తు, ఈ అబద్ధాలన్నీ నా దగ్గర చెప్పకు. నీకొచ్చిన అవకాశం అది. అందులో రియా అంత ఎగిరిగిరి పడుతుంటే నువ్వు చూస్తూ కూడా ఊరుకున్నావంటే ఇక్కడేదో వేరే విషయం ఉంది. చూడు మను, నాకు 25,000 అరేంజ్ చేయడం కుదరదు. తన వల్ల అవుతుంది, తను వెళ్తుంది. వెళ్ళనివ్వరా? డబ్బు అరేంజ్ చేయడం అంత కష్టమా? లాస్ట్ 3 months నుంచి నువ్వు సంపాదించట్లేదా? నువ్వు ఇంట్లో అడగలేకపోతే నా దగ్గరున్న సేవింగ్స్ నీకు ఇస్తాను. ఎలాగోలా అడ్జస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు వెళ్ళనని చెప్పాను కదా. ఎందుకు ఇవన్నీ? వదిలేరా. నువ్వు కావాలనే వెళ్ళట్లేదు, ఎందుకంటే డబ్బు ప్రాబ్లం కాదని నాకు బాగా తెలుసురా. మను ప్లీజ్, చిన్న విషయాన్ని పెద్ద చేసి ఊరికే లాగకుండా ఎలా ఉంటా? ఇప్పటికీ టైం మించిపోలేదు. నువ్వు ఆస్ట్రేలియా వెళ్తానని చెప్తే కాలేజ్ వాళ్ళు నిన్నే పంపిస్తారు. ఒక్కసారి చెప్పి చూడరా. వద్దు మను, నేనెక్కడికి వెళ్ళను. నిన్న లెక్చరర్ వచ్చి చెప్తుంటే అంత సంతోషపడ్డావు కదా. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందిరా నీకు అసలు? పాండు, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు నువ్వే చూడు. సార్, ఆయన మన విరాజ్ సార్ లాగే కనిపిస్తున్నారు కదా. కనిపించడం కాదు, వాడు మన విరాజే. ఇందాక చాలా సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడేమంటావు? ఆయనేమీ అమ్మాయితో మాట్లాడడం లేదు. సార్, నాకు కనిపించింది మీకు కనిపిస్తోందా? ఇప్పటికైనా నమ్ముతావా? అయినా నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? ఈ మిథిల ఎక్కడికి వెళ్ళింది? ఇంతసేపైనా రాలేదు. సార్, కళ్ళారా చూసింది నిజమో కాదో చెక్ చేసుకోవాలంటారు కదా. ఆయన ఏం మాట్లాడుతున్నారో చెవులారా వింటే నమ్మకం కుదరొచ్చు. హలో మిథిల, నే చెప్తే నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు. నువ్విక్కడికి వస్తున్నావు కదా, నువ్వే చూడు. విరాజ్ అమ్మాయితోనే వచ్చాడు. మావయ్య, వెళ్ళి విరాజ్నేం అడగకండి. మీరు అనుకున్నది తప్పైతే తను బాధపడతాడు. లేదమ్మా, నువ్వు వచ్చేంత వరకు మనం ఇక్కడికి వచ్చామన్న విషయం విరాజ్కి తెలియకూడదు. తెలిస్తే ఎస్కేప్ అవుతాడు. త్వరగా రా, వాణ్ణి నువ్వే అడుగు. మావయ్య, మీ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు అని ప్రూవ్ చేయడానికైనా నేను త్వరగా వస్తాను. సరేమ్మా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళనని ఎందుకంత మొండికేస్తున్నావు? రియాలిటీ ఏంటో నాకు బాగా అర్థమైంది మను. అందుకే వదినా, వదినా, ఈరోజు ఏ హుండి పగలగొట్టావు? దత్తు, నేను గొడవపడే మూడ్లో లేను. సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపో. అదేం లెక్కో నేను కూడా చూస్తాను. వద్దు దత్తు,
మీనాక్షి చేతిలో అనవసరంగా తిట్లు తినుకో. ఓహో, ఈ లెక్కల విషయం అక్క కూడా తెలుసా? అయితే నేను కూడా చూస్తాను. వద్దు దత్తు. 2 లక్షలా? 2 లక్షలు అరేంజ్ చేయడానికి నానా తంటలు పడుతున్నావా? అంత డబ్బు నీకెందుకు? నువ్వు చిన్నోడివి, అది నీకు అనవసరమైన విషయం. బుక్కివ్వు. నాకు అవసరమైన విషయమే. నువ్వు డబ్బులు అరేంజ్ చేస్తున్న విషయం అక్కకు తెలుసంటే నువ్వు తన దగ్గరే డబ్బులు గుంజుతున్నావు కదా. సైలెంట్ గా వెళ్ళు దత్తు, నా కోపం తెప్పించుకో. కోపం రానివ్వు. అప్పుడైనా పౌరుషం వచ్చి చెల్లెల డబ్బులు తీసుకోవద్దని బుద్ధొస్తుందేమో చూద్దాం. రే, మెల్లగా మాట్లాడరా, పుష్ప వస్తుంది. వదినికి తెలిసిపోతుందనే భయం ఉన్నవాడివి అప్పులు చేయకూడదు. నేను అప్పు తీర్చడానికి ఈ డబ్బు అరేంజ్ చేయట్లేదు. నా సమస్యలు నాకున్నాయి. వెళ్ళు దత్తు. నేను వెళ్ళను. డబ్బులు నీకెందుకు అవసరమో నువ్వు చెప్పే వరకు నేను వెళ్ళను. నేను చెప్పానని మీనాక్షికి తెలిస్తే నన్ను చంపేస్తుంది. వెళ్ళెక్కడి నుంచి. ఎందుకు? నాకెందుకు ఈ విషయం తెలియకూడదు? అన్నయ్య, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. లేదంటే వదిన దగ్గర నీ అప్పుల గురించి మొత్తం చెప్పాల్సి వస్తుంది. అప్పు కోసం కాదు, డబ్బు కావాల్సింది మీ వదిన కోసం రా. ఏం చెప్తున్నావు? వదినకేమైంది? నువ్వు తెలుసుకున్నది చాలు, వెళ్ళెక్కడి నుంచి. నాకు చెప్పకుండా దాయాలను చూస్తున్నావా? నాకు వదిన గురించి బెంగలేదా? ఎందుకిలా దాస్తున్నావు? నీకు చెప్పకూడదని కాదురా. మరి చెప్పు. పుష్పకి వ్యాక్సిన్ వేయించాలి. దానికి 2 లక్షలు కావాలి. నేనేం చేయాలి ఇప్పుడు? దత్తు, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఈ విక్కీ ఎవరితో మాట్లాడుతున్నారు? సభాభవనం, అదే భజన జరుగుతుంది కదా ఆ ప్లేస్. అవునా? అలా నేనెక్కడా చూడలేదే. ఇదే గుళ్ళో జరుగుతుందా? అవును సార్. విక్కీకి ఎవరితోనూ మాట్లాడకుండా 2 నిమిషాలు ప్రదక్షిణాలు చేయడం కూడా చేత కాదనుకుంటా. అంటే నా చెవులకు సరిగ్గా వినపలేదనుకుంటా. మీరు వేరే వాళ్ళని ఎవరినైనా అడగండి. ఏంటి సార్, అడ్రస్ అడిగితే తమాషా చేస్తున్నారు కదా. తమాషానా? మరి ఇంకేంటి సార్? అయ్యో పోండి సార్, మీరు మరీ కామెడీ చేస్తున్నారు.